ముంబాయిలో బంగ్లాదేశ్ నుంచి వచ్చినోళ్ళా, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళతో లోకల్స్‌కి ఎదురవుతున్నటువంటి గొడవలని ఉద్ధవ్ థాక్రే లాంటి వాళ్ళు పరిష్కరించకపోవడం, కాంగ్రెస్ ప్రోత్సహించడం, ఎన్‌సీపీ తోడు నిలబడటంతో విరక్తి చెందినటువంటి హిందువులు పోలరైజ్ కావడం వల్లనే ఉద్ధవ్ థాక్రే పార్టీ కావచ్చు, ఎన్‌సీపీ శరద్ పవార్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు దారుణంగా దెబ్బతిని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్లమెంటు సీట్లు ఘనంగా వాళ్ళకిచ్చినా వాళ్ళకి బుద్ధి రాకపోగా హిందువుల అణచివేతకు సిద్ధపడటం వలన, అలా చొరబాటుదారులకి అండగా నిలబడటం వల్ల విరక్తి చెందినటువంటి వాళ్ళు 2/3 మెజార్టీతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ఇందులో వన్ ఆఫ్ ద కీ రోల్ పోషించినటువంటి వ్యక్తి మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య. తాజాగా తనైతే ఈ వ్యవహారాల మీద సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు. ముంబైలోనే 156 ఉర్దూ స్కూళ్ళు అక్రమంగా ఉన్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా సాగుతున్నాయి. కన్‌స్ట్రక్షన్ కూడా అక్రమంగా సాగినాయి. బంగ్లాదేశీ ల్యాండ్ మాఫియా వాళ్ళు ముందు అక్కడ తమ వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్రాంతాల్లో ఇట్లాంటివి పెట్టుకొచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి హిందువులు, క్రిస్టియన్స్‌ను కూడా అందులో చేర్చుకుంటారు. అక్కడ వాళ్ళని ఇస్లామీకరిస్తున్నారు. ఇదొక స్కూల్ జిహాద్ అంటూ చేసినటువంటి ఆరోపణతో పాటుగా ఇల్లీగల్ స్కూల్స్‌ని డిమాలిష్ చేయాలంటూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ని కోరుతున్నారు.